ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటికే సమయం మించిపోయింది. అయితే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, పంచాయతీలు, జెడ్పీలు, ఎంపీలు అన్నిటికీ కూడా ఇక్కడ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం అయితే క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క ఏకగ్రీవం కూడా అవ్వటానికి వీల్లేదు. ఎన్ని స్థానాలుంటే అన్ని స్థానాల్లోనూ మన పార్టీ అభ్యర్థులను నిలబెట్టాలి, ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కానీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, కొంతమంది ముఖ్య నేతలు మాత్రం ప్రస్తుతం ఇవి ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు అయినప్పటికీ కూడా భారీ స్థాయిలో దీనికి కూడా డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని, ఆ పరిస్థితుల్లో అభ్యర్థులు లేరు అని చెప్పి ఆయన దృష్టికి తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తుంది. అయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం నిలబడాల్సిందే, పోరాడాల్సిందే అని చెప్పి ఆయన తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది. కొంతమంది ఎవరైనా సరే అభ్యర్థులు డబ్బులు పెట్టుకోలేకపోతే అటువంటి వాళ్ళకు పార్టీ డబ్బు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉందేమో, మరి మనకైతే తెలియదు. డబ్బు పెట్టగలిగినటువంటి వాళ్ళని వెతికి సీట్లు ఇస్తారో లేదో మరి ఏం జరుగుతుందో అనేది అయితే చూడాలి.